నమస్తే. మహాభారత సంగ్రామాన్ని తలపిస్తోంది 5 రాష్ట్రాల ఎన్నికల సమరం. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన యూపీతో పాటు ప్రతిష్టాత్మక పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలకు జరిగే ఎన్నికల కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. హామీల వర్షంలో ప్రజల్ని ముంచెత్తుతున్నాయి. నమ్మశక్యం కాని మేనిఫెస్టోలతో మురిపిస్తున్నాయి. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనపై తీర్పు ఇవ్వబోతున్నాయి. తొలి దశలో ఎన్నికలు జరిగే పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ముహూర్తం సమీపించడంతో ప్రచార పర్వం హోరెత్తుతోంది. ఈ పంచతంత్రంలో గెలుపు ఎవరిది? గ్యాంబ్లింగ్, క్యాసినో, బీచ్ ఎంటర్టైన్మెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్. భౌగోళికంగా చిన్న రాష్ట్రమైన అందరి చూపు దానిపైనే. కమలం పార్టీకి కలిసొచ్చిన రాష్ట్రం. ప్రాంతీయ పార్టీలతో పాటు కొత్త పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయోగ వేదికగా మారిపోయింది టూరిస్ట్ స్టేట్ గోవా. జియోగ్రఫీ పరంగా కూల్గా ఉన్న, పొలిటికల్ గా హీట్ ఎక్కిస్తున్న గోవా ఎన్నికల బరి అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే పర్యాటకుల్ని ఆకర్షించే గోవాలో ఎన్నికల ప్రకటన తర్వాత రాజకీయం వేడెక్కింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో తొలుత తీర్పు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు గోవా ఓటర్లు. ఫిబ్రవరి 4న జరిగే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని భావించిన ఇప్పుడు గోవాలో పోరు 4 స్తంభాలాటగా మారింది. బీజేపీతో తెగదింపులు చేసుకున్న మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీ ఎంజీపీ పొత్తు పెట్టుకుని బరిలో నిలిచింది. దీంతో ఫిబ్రవరి 4న జరిగే ఎన్నికల కోసం బీజేపీ, కాంగ్రెస్, ఆప్తో పాటు ఎంజీపీ కూటమి మధ్య చతుర్ముఖ పోటీ ఉత్కంఠం పెంచుతోంది. ఓట్ల చీలిక ఎవరికి చేటు చేస్తుందన్న ఆందోళనతో ప్రధాన పార్టీలని తలలు పట్టుకుంటున్నాయి. 40 స్థానాలున్న గోవా రాష్ట్రంలో ఏ పార్టీకి విస్పష్ట మెజారిటీ రాకపోవచ్చని అంచనా. రెండు 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎంజీపీ కలిసి పోటీ చేస్తాయి. బీజేపీ 21 స్థానాలతో మెజార్టీ సాధించిన 3 సీట్లు సాధించిన ఎంజీపీని కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మనోహర్ పరీకర్ రక్షణ మంత్రిగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో లక్ష్మీకాంత్ పర్సేకర్ గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పర్సేకర్ని సీఎం పదవి నుంచి తప్పించాలంటూ ఎంజీపీ అధ్యక్షుడు దీపక్ ధావిల్కర్ 6 నెలలుగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. దీంతో ధావిల్కర్ సోదరులు దీపక్, సుదీప్ కర్లను పర్సేకర్ మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికారు. దీంతో బీజేపీతో తెగదింపులు చేసుకున్న ఎంజీపీ పర్సేకర్ ప్రభుత్వం నుంచి వైదొలగింది. అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లలో 22 స్థానాలకు పోటీ చేస్తోంది ఎంజీపీ. మిగిలిన స్థానాల్ని గోవా సురక్ష మంచ్తో పాటు శివసేనలకు కేటాయించింది. The main reason is that for any time we have to stand our own foot. One thing. Secondly, the BJP had deviated from all promises which were with them with those promises only. For example, this medium of instruction, issue of medium of instruction. Second issue is regarding casinos. Then you can say regarding the mining, whatever has happened. And fourthly, you can say the regional plan also. All these issues were there. And we thought that since our voters and their voters are together, we'll fight it back. But it has not happened. So anyhow, we have to come for the cause of the people. Our Bahujan Samaj, as you say, by and large, our people, this Goa consists of large numbers of Bahujan Samaj. It is not, you can say, it is not based on any caste and all that. But all downtrodden people come together. We term it as Bahujan Samaj. So think that they are not doing in that way, that fashion. So we are not, we are diligent with that workings. So we have come out with that. ఆర్ఎస్ఎస్ గోవా శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన సుభాష్ వెలింగకర్ గోవా సురక్ష మంత్రిని ఏర్పాటు చేశారు. కొంకణి, మరాఠీ పాఠశాలలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందించాలని, ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ పాలనని ప్రశ్నించడంతో ఆర్ఎస్ఎస్ నుంచి బహిష్కరణకు గురై సొంత కుంపటి పెట్టారు. మరోవైపు శివసేన కూడా గోవా సురక్ష మంచ్తో అవగాహనకు వచ్చింది. ఎంజీపీ చేరికతో కొత్త కూటమి ప్రభావం బీజేపీని కలవరపెడుతోంది. గోవాలో హిందువుల జనాభా 66%. ఎంజీపీ, గోవా సురక్ష మంచ్, శివసేనల కొత్త కూటమి తమ ఓటు బ్యాంకు గండి కొడుతుందని కమలనాథులు ఆందోళన చెందుతున్నా పైకి మాత్రం గోవాలంతా తమ వైపే ఉన్నారంటోంది బీజేపీ. In our regime, we have constructed 14 bridges in 5 years last term. They have not constructed a single bridge. You can show me in Goa, in Congress regime, how much road development they have done,
how much bridges they have constructed, how much schemes are given to the people. They are zero in Goa. గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు అవుతున్నా పాలనపై ప్రస్తుత సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ ఇంకా పట్టు బిగించలేకపోయారు. గోవాకు ప్రత్యేక హోదా తెస్తామని 2012లో బీజేపీ మేనిఫెస్టోలో చెప్పింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదని స్వయంగా రక్షణ మంత్రి పరీకరే గత నవంబర్లో తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం ఈసారి విపక్షాలకు అస్త్రం కానుంది. మండోవి నదీ తీరం వెంట క్యాసినోల్ని తొలగిస్తామన్న హామీని కూడా బీజేపీ నిలబెట్టుకోలేకపోయింది. దీంతో మధ్యతరగతి ప్రజల్లో బీజేపీపై విశ్వాసం సడలిందని ప్రత్యర్థి రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు పర్సేకర్ పాలనపై జనం అసంతృప్తి, కొత్త హిందుత్వ కూటమి ఆవిర్భావం, హామీల అమలులో వైఫల్యం ఈసారి గోవా ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలాంశాలుగా కనిపిస్తున్నాయి. అందుకే పర్సేకర్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఇంకా ప్రకటించకపోవడంతో మళ్లీ పరీకర్ రాష్ట్రానికి రావచ్చని ఓటర్లు భావిస్తారన్న ఆశతో ఉంది కమలం పార్టీ. యువ ఓటర్లను టార్గెట్ చేసుకుని మేనిఫెస్టోని విడుదల చేసింది గోవా బీజేపీ. टूरिज्म में जरूर है, टूरिज्म हैज टू डेवलप एज इंडस्ट्री. और क्या ऐसा चेंजेस हो रहे हैं टूरिज्म सेक्टर में? नहीं, टूरिज्म वी आर कंसिडरिंग एज इंडस्ट्री आणि इंडस्ट्रीची सगळी बेनिफिट्स वी आर एक्सटेंडिंग टू टूरिज्म. सुप्रीम कोर्टचा निर्णय होता हायवेवरती जी मध्य त्याच्या बाबतीत तुम्ही विचार करणार आहे नक्की काय कशा त्याचा अभ्यास करणार आहोत आणि त्याच्यात काय रिलॅक्सेशन मिळेल हे बघणार आहोत. గత ఎన్నికల్లో 0.66 ఓట్ల శాతం తేడాతో కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. సంప్రదాయ ఓటు బ్యాంకే కాంగ్రెస్ బలం. కేథలిక్లు 8 నుంచి 10 స్థానాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో హిందూ ఓట్ల చీలిక కాంగ్రెస్ కు లాభించినా ఆప్ తమ విజయాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. సెక్యులర్ పార్టీలు కూటమిగా ఏర్పడితే కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కే అవకాశాలున్నా పొత్తుకి ఆప్ ఆసక్తి చూపడం లేదు. బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం ఆప్కి పెద్ద లోటు. ఆప్ కేవలం కేజ్రీవాల్ ప్రచారంపైనే ఆశలు పెట్టుకుంది. పార్టీ పరంగా కాకుండా తమ పార్టీ నాయకులున్న వ్యక్తిగత ఇమేజ్ విజయానికి బాటలు వేస్తుందన్న ఆశతో ఉంది కాంగ్రెస్ పార్టీ. See, 5 years back when we had very good government under the leadership of the Gambar Kamath, we have performed very well. We have lot of achievements to our credit. We try to put a financial position also in very stable conditions. But just before the elections, BJP has misguided the people of Goa. They misled them with lies and falsehood. And they convinced people, succeeded in convincing people that our corruption issues are there. And people believed in them. And they promised a parivartan. So people thought, let's give a chance. So immediately after 1 year after formation of BJP government, the people of Goa started realizing that they have made a mistake by electing a BJP government, because whatever promises they had made in before the elections, they did not fulfill a single one. ఢిల్లీలో చీపురు కట్టతో చరిత్ర సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ తామేం తక్కువ కాదంటూ గోవా ఎన్నికల్లో హల్చల్ చేస్తోంది. చిన్న రాష్ట్రాల్లోనూ పోటీకి సై అంటూ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఏకంగా 39 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టింది. దీంతో చాలా చోట్ల కాంగ్రెస్ బీజేపీ విజయావకాశాలని ఆప్ భారీగా దెబ్బతీసే అవకాశం ఉందని అంచనా. ఇలా చిన్న రాష్ట్రమైన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరు గోవా పీఠం ఎక్కుతారన్న దానిపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో హిందుత్వ క్యాథలిక్ల ఓట్లని ఒక్కసారిగా పొందినటువంటి బీజేపీ ఈసారి మాత్రం అటు హిందుత్వ ఓట్లు చీలిపోయాయి, మరోవైపు క్యాథలిక్లు కూడా దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో క్యాథలిక్లకు ఇచ్చినటువంటి హామీలు మాత్రం ఏవి కూడా నెరవేర్చలేదని చెప్పి క్యాథలిక్ల ఓట్లు 2గా చీలిపోయినటువంటి పరిస్థితి గోవాలో కనిపిస్తుంది. అయితే క్యాథలిక్ల ఓట్లు ఎవరికి పోతాయన్నది మాత్రం ఇప్పుడు అందరినీ ఉత్కంఠ రేపుతుంది. మరొకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకును చీల్చడంలో సక్సెస్ అవుతుందని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఇదే బీజేపీకి శ్రీరామ రక్షగా ఉండబోతుందని చెప్పి బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.